జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. కామాక్షి దీపం నేను నిత్యం పెట్టుకుంటాను కదా! కొన్ని డౌట్స్ అడుగున్నారు కామాక్షి దీపం గురించి. సో, అవి చెప్పే ప్రయత్నం చేస్తాను. కామాక్షి దీపాన్ని పెట్టే రోజున నేను ఇట్లా పసుపు, కుంకుమ కలుపుకుంటాను. గంగా జలంతో పసుపు కలుపుతాను. మామూలుగా విగ్రహాలకు బొట్టు పెట్టేటప్పుడైతే గంధం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ పెడతాను. కానీ కామాక్షి దీపానికి మాత్రం నాకు పసుపు, కుంకుమ పెట్టాలని ఇష్టంగా అనిపిస్తది. అయితే గంధం వచ్చేసి అమ్మవారికి బొట్టుగా పెడతాను నేను. గంగాజలంతో నేను పసుపు కలుపుకొని ఇట్లా చేసుకుంటున్నాను. కొంతమంది అయితే పైనున్న అమ్మవారి అచ్చు ఉంది కదా! ఆ ఫ్రేమ్ మొత్తానికి కూడా పసుపు రాసేస్తారు. నాకేమో ఇట్లా నేను ఇలా సైడ్ ఊరికే ఒక అందంగా ఉండడం కోసం ఒక డెకరేషన్ లాగా సైడ్స్ అంతా పసుపు రాస్తాను ఇట్లా మొగ్గల మీద. ఈ మొగ్గల గురించి ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. మళ్ళీ కొంతమంది అడిగారు కౌంట్ మీవైతే ఎంత కౌంట్ ఉన్నాయి అని చెప్పేసి. అసలు కౌంట్తో ఏం ఉండదండి. లాభం నష్టం అని కౌంట్ చేయాలనేసి ఏదో అంటారు. లాభం దగ్గర ఆగితే అది పనికొచ్చే ప్రమిద అని, నష్టం దగ్గర ఆగితే పనికిరాని ప్రమిద అని అంటారు. ఆ మాటకొస్తే నా దగ్గర ఉన్న అన్ని కామాక్షి దీపాలు కూడా లాభం అనేది రాలేదు. అంటే ఇక పనికిరాని ప్రమిదలు అని కాదు కదా, నాకు అసలు అది నమ్మకం అనేదే లేదు. అసలు అదంతా కూడా ట్రాష్, ఊరికే ఏదో మాటల్లో పుట్టించింది అంతే. కానీ ఇట్లానే ఉండాలి అనేమీ లేదు అస్సలు. ఆ మొగ్గలు వచ్చేసి చుట్టూ అలంకారానికి పెట్టేవే కానీ మన లాభ నష్టాలకు పెట్టేవి కాదు అసలు అవి అస్సలు పట్టించుకోకండి. మీ దగ్గర ఉన్న కామాక్షి దీపాలు దేనికైనా మొగ్గలు ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో ఆ రెండిట్లో ఏదో రావాలంటారు. అది నాకు తెలియదు. కానీ ఇది నష్టం అనేది వచ్చిందంటే ఆ దీపం ప్రమిద పనికిరాదు అని అనుకోవద్దు అసలు దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఇది కేవలం మనం చక్కగా అలంకారానికి అందానికి పెట్టుకునే దీపం అంతే. మామూలు దీపారాధన ప్రమిదలో దీపం పెట్టుకున్నా, ఈ కామాక్షి దీపంలో దీపం పెట్టుకున్నా కూడా ఏమీ మనకి డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ దీపం అంతే అన్నమాట, అంతకన్నా ఏమీ లేదు. కాకపోతే మనకి ఇష్టంగా ఉంటుంది, అందంగా ఉంటుంది కదా చాలా, అందుకని పెట్టుకుంటామే. కానీ స్పెషల్గా అడిషనల్ బెనిఫిట్స్ ఏవో ఏమీ ఉండవు కామాక్షి దీపం పెట్టుకోవడం వల్ల. కానీ ఒరిజినల్ కామాక్షి అమ్మవారు అంటే ఒరిజినల్ అంటే ఇప్పుడు గజలక్ష్మి అమ్మవారి కామాక్షి దీపం పెట్టుకుంటున్నాం కదా, కంచి కామాక్షి అమ్మవారు ఉండే కామాక్షి దీపాన్ని పెట్టుకునేది కామ్యం కోసం అని అంటారు. అది ఏంటంటే ఇప్పుడు నిత్యము కూడా కామాక్షి దీపం పెట్టాలి, అప్పుడు ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. కామాక్షి అమ్మవారు అంటేనే కామ్యం కోసం మనం పూజిస్తాము. కామ్యం అంటే కోరిక కోసం అనమాట, ఏదైనా కోరికలు ఉంటే. అలా ఇలా కామాక్షి అమ్మవారిది దీపం రూపంలో పెట్టుకొని రోజు నిష్టగా స్నానం చేసి వచ్చి అమ్మవారికి ఇలా దీపాన్ని వెలిగించి మనం ఏదన్నా పువ్వుని సమర్పించుకొని ధూపం వేసి నైవేద్యం పెట్టి బెల్లం ముక్కో పండో ఏదో ఒకటి పెట్టి దండం పెట్టుకుంటే ఆ దీపాన్ని చాలా మంచిది అని చెప్తారు. ఇప్పుడు తమిళనాడులో కొన్ని ఏరియాస్లో బాగా మనము విలేజెస్ సైడ్కి వెళ్ళి చూస్తే వాళ్ళకు పూజ గది అదంతా ఏమీ లేకపోయినా కూడా ఒక చిన్న గూడు, ఆ గూట్లో ఇది ఒరిజినల్ కామాక్షి అమ్మవారు అంటే కంచిలో ఉండే కామాక్షి అమ్మవారు ఉండే కామాక్షి దీపం ఉంటుంది. ఆ దీపం పెట్టడమే వాళ్ళకు పూజ, ఇంకేమీ లేదు. అప్పుడు దీపం పెట్టి పువ్వు పెట్టి దండం పెట్టుకొని ఏదన్నా అరటిపండో ఏదన్నా పంచదారో బెల్లం ముక్కో ఏదో ఒకటి పెట్టి దండం పెట్టుకుంటారు, అదే పూజ. అది ఎందుకు అనంటే నిష్ట కోసము, ప్రతిరోజు నియమం తప్పకుండా ఉండడం కోసము, ఒక నమ్మకం కోసము ఆ దీపాన్ని అనేది ఆధారంగా చేసి ఇట్లా పెట్టమనేసి కండిషన్ లాగా ఒకప్పటి రోజుల్లో అట్లా వచ్చింది. అంతేకాని ఆ దీపాన్ని వెలిగిస్తేనే మనకి ఏవో బెనిఫిట్స్ ఉంటాయి అని కాదు. ఏ దీపాన్నైనా వెలిగించుకోవాలి, ప్రతిరోజు దీపం అయితే పెట్టుకోవాలి కదా, ఏ ప్రమిదనైనా వెలిగించుకోవచ్చు. అయితే ఇంకా అమ్మవారు ఉంటారు, మనం ఇంత డెకరేషన్ ఇదంతా చేస్తాం కాబట్టి రోజు తీసి కడగం. అమ్మవారు ఉన్నప్పుడు మనం మామూలుగా విగ్రహాలనైనా రోజు కడగం కదా, అలాంటిది మంగళ శుక్రవారాలు, కొంతమంది గురువారం కూడా తీయరు, లక్ష్మీవారం అంటారు కాబట్టి, అలాంటప్పుడు తీయం కదా. కాబట్టి వారంలో ఒకసారి ఎప్పుడైనా బుధవారం రోజు లేదంటే శనివారం రోజు అట్లా తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాము. ఏమీ తప్పలేదు అట్లా పెట్టుకుంటే. అది మామూలు ప్రమిదలు అయితే అట్లా కాదు, ఓన్లీ అష్టలక్ష్మి కామాక్షి దీపము, గజలక్ష్మి కామాక్షి దీపము, లేదంటే మన కామాక్షి అమ్మవారు ఉండే కామాక్షి దీపము, ఇట్లాంటివి అయితే రోజు అయితే కడగక్కర్లేదు. కానీ మేము కడుగుతాము, ఏమైనా ప్రాబ్లమా అని అంటే మంగళ శుక్రవారాలు కాకుండా వేరే రోజుల్లో రోజు కూడా కడిగి కూడా పెట్టుకోవచ్చు, అంతగా పెట్టుకోవాలి అని అనుకుంటే. కొంతమంది అయితే అమావాస్యకి మారుస్తూ ఉంటారు, అది తుడిచేసి ఇంకా రోజు కూడా ఒకసారి తుడిచి మళ్ళీ వెలిగించుకుంటూ. సో అది మన కంఫర్ట్, మన ఇష్టానుసారం మనం చేసుకోవచ్చు. సో కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిత్యం కామాక్షి దీపం పెట్టేవాళ్ళు మంగళవారము, శుక్రవారము, అమావాస్య, ఏకాదశి, ద్వాదశి
ఈ రోజుల్లో మాత్రము తీయకుండా ఉంటే మంచిది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా కూడా మనము వాష్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నెలలో వచ్చేసి 4 మంగళవారాలు, 4 శుక్రవారాలు, అది కాకుండా ఒక అమావాస్య, అది కాకుండా ఒక 2 ఏకాదశులు, 2 ద్వాదశులు. ఈ రోజుల్లో కాకుండా ఇంకా మిగిలిన రోజుల్లో మనము వాష్ చేసుకోవచ్చు ఈ కామాక్షి దీపాన్ని. అంతే, అంతకంటే ఏమీ లేదు. అమ్మవారు ఉన్నారు కాబట్టి మనము ప్రతిరోజు కూడా కడగడము అట్లా చేయకుండా ఉంటాము. ఇకైతే నేను ఇట్లా కామాక్షి దీపాన్ని ఇట్లా ఏర్పాటు చేసుకుంటాను. ఎంత బాగా అలంకరించాలంటే అంత బాగా అలంకరించవచ్చు. కానీ ఇంకా పువ్వులు అవన్నీ ఆ ప్రమిది మీద అవన్నీ అంటే ఆయిల్లో పడిపోయే ప్రమాదం అలా ఉంటాయి కదా వెనక్కి ముందుకి. అందుకని నేను పాదాల దగ్గరే పుష్పాన్ని సమర్పించుకుంటాను. ఎక్కువగా పసుపు రాసి నిండుగా బొట్టు పెడితే మాత్రం భలే అందంగా అనిపిస్తుంది కామాక్షి దీపము. ఇంకా ఈ సిల్వర్ దాంట్లో వచ్చేసి నాకు దీనిలో కూడా ఈ విక్ హోల్డర్ నేను బ్రాస్ వేయాల్సి వస్తుంది. కొంచెం చూసుకొని నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సిల్వర్ విక్ హోల్డర్ తీసుకోవాలన్న ఐడియా వచ్చింది నాకు. ముందుకు పెట్టేసామనుకోండి ప్రమిదలో, అక్కడ గ్రీన్గా అయిపోవడము, లేదంటే ఒత్తి కాలిపోయి నల్లగా అయిపోవడం అయిపోతుంది. అప్పుడు ఫ్రీక్వెంట్గా మార్చేయాల్సిన అవసరం వస్తుంది. తోమడం కూడా బాగా కష్టంగా అనిపిస్తుంది. అందుకే అట్లా పెడుతున్నాను నేను. ఇది ఒక సాయంత్రం పూట చేశాను. ఇది నేను ఈ మార్చుకోవడం అనేది ప్రమిద. అప్పుడు వర్షం కూడా పడింది. పువ్వులు కూడా ఆ పొద్దున కొయ్యలేదు, కొన్ని అట్లే ఉన్నాయి. బాగా విచ్చుకున్నాయి. పొద్దున పూట పూజలో నేను పెట్టేటప్పటికన్నా కూడా సాయంత్రం పెడితే కనుక ఇంకా ఎక్కువగా విచ్చుకున్నాయి. ఇంకా వర్షానికి కూడా కదా ఇంకా బాగా విచ్చుకొని చక్కగా పెద్ద పెద్ద పువ్వుల్లాగా బాగా అనిపించాయి నాకు మన శంకు పువ్వులు. సో ఇట్లా అయితే నేను కామాక్షి దీపాన్ని పెడతాను. కొంతమంది అంటారు ఏదో కలశంలాగా భావించాలి కామాక్షి దీపాన్ని అనేసి. అవును, దీపం కామాక్షి దీపాన్ని మాత్రమే కాదు, ఏ ప్రమిద పెట్టి దీపాన్ని పెట్టినా కూడా దాన్ని కలశంలాగానే భావించాలి. జీవం ఉన్న కలశంలాగానే భావించాలి. అంత గౌరవంగా వెలిగించాల్సి వస్తుంది. ధాన్యంలో పెట్టి పెట్టాలని అట్లా అంటారు. మన ఇష్టం, అవన్నీ అవసరం లేదు. ఊరికే డెకరేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు. నా దగ్గర కూర్మ పీఠం ఉంది కదా, అందుకని ఇంకా నేను ఆ పీఠం మీద పెట్టుకోవడం అలవాటు అయింది కదా మొదటి నుండి కూడా. అందుకని దాని మీదే పెట్టుకుంటాను పర్మనెంట్గా. అక్కడే ఉంటుంది కామాక్షి దీపం అన్నట్టు. సో కామాక్షి దీపం గురించి కొన్ని వివరాలు అడిగినవి వాటికి చెప్పడానికి కోసం ఈ వీడియో షూట్ చేశాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.